దివ్యాంగులు చేయూత పెన్షన్ల సన్నాహక గర్జన సభను ఆగస్టు 4న పట్టణంలోని రెవెన్యూ గార్డెన్లో నిర్వహిస్తున్నట్లుగా దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కలిపెల్లి ప్రేమరాజు తెలిపారు. గురువారం పట్టణంలోని సంఘ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో ఈ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పెన్షన్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సభకు వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరు కానున్నారని తెలిపారు. సభకు అధిక సంఖ్యలో దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆగస్టు 4వ పద్మశ్రీ గౌరవశ్రీ మందాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వం చేయూత పెన్షన్ ద్వారా వృద్ధులు, వితంతులు మరియు బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, చేయూత పెన్షన్దారులు మరియు చేయూత పెన్షన్దారులందరికీ కూడా 2000 నుంచి 4000 రూపాయలు మరియు 4016 నుంచి 6000 రూపాయలు పెన్షన్ ఇస్తానని 20 నెలలు దాటి మాట తప్పింది. దానికి సన్నా సభగా ఈ నెల 4న రెవెన్యూ గార్డెన్ ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున వృద్ధులు, వితంతులు, వికలాంగులతో సహా ఆసరా పెన్షన్దారులందరూ కూడా వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం మెడలు పంచి ఆ యొక్క మనం పెన్షన్ మరియు పెన్షన్తో పాటు ప్రభుత్వం ముందు 25 డిమాండ్లు పెట్టడం జరుగుతుంది. దాని విషయంలో కూడా ఈ యొక్క సభను జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతుంది కాబట్టి దీనికి మద్దతుగా ఎంఆర్పిఎస్ మరియు ఇతర సంఘాలతో కలిసి మేము ఈ యొక్క